విద్యార్థుల ఆలోచన విధానాన్ని పెంపొందించేందుకు చెస్ క్రీడ ఎంతగానో ఉపయోగపడుతుందని, అటువంటి చెస్ ను నేర్పిస్తున్న రాయ్ చెస్ అకాడమీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి అభినందనీయులని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఎస్ఆర్ఎంటీ మాల్లో కాకినాడ డిస్ట్రిక్ట్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 100 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి రాయ్ చెస్ అకాడమీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీలలో విజేతలకు 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్లు, మెడల్స్ ను, ట్రోఫీలను బహుకరించారు. అనంతరం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చక్కటి టోర్నమెంట్ను ఆర్గనైజ్ చేసిన రాయ్ చెస్ అకాడమీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డిని అభినందించారు. రాయ్ చెస్ అకాడమీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తన అకాడమీ ద్వారా ఎంతో మంది జాతీయ రాష్ట్ర స్థాయి క్రీడాకారులను తయారు చేశామన్నారు. టోర్నమెంట్ నిర్వహించుకునేందుకు చక్కటి ఏర్పాటు చేసి టోర్నమెంటులో పాల్గొన్న క్రీడాకారులకు కూపన్లను అందించిన ఎస్ఆర్ఎంటీ యాజమాన్యానికి రాజశేఖర్ రెడ్డి వారి బృందం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ లీలా కుమార్, మేనేజర్ నిహారిక, కాకినాడ డిస్ట్రిక్ట్ చెస్ ప్రెసిడెంట్ రవి, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చాలా మంది చెస్ అకాడమీలు ఉంటాయి. అంటే బెస్ట్ రాయ్ చెస్ అకాడమీ మనవాడు నడుపుతున్నాడని సెలెక్ట్ చేసుకుని దగ్గర పెట్టారు వాళ్ళ అబ్బాయిని. అంటే చాలా బాగా చెప్తాడని ఒక అర్థం. అలాంటి వ్యక్తి ఈరోజు మన కాకినాడలో కాంపిటీషన్స్ పెట్టి ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు వారిని ఒక ఎమ్మెల్యేగా, ప్రజల మనిషిగా ప్రజలందరూ తరపున అభినందిస్తున్నాం కూడా సందర్భంగా తెలియదు. చెస్ నేర్చుకోవడం వల్ల కూడా బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. అంటే దీంతో పాటు చదువుల్లో కూడా బాగా రాణించడానికి ఈ చెస్ అకాడమీ చాలా ఉపయోగపడుతుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, చాలామంది పిల్లల్ని ఈరోజు సరైన మార్గంలో పెట్టలేకపోతున్నారు. కొంతమంది ఈరోజు ఎందుకంటే పెట్టలేకపోతున్నారు అంటున్నారంటే చూస్తున్నాం ఈ రోజున కొంతమంది పిల్లలు చదువుకే పరిమితం అయిపోతున్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా ఉండాలి వాళ్ళు రాణించాలంటే. ఏదో ఒక యాక్టివిటీస్, స్పోర్ట్స్లో కానీ ఇంకోటి కానీ ఇలాంటి చెస్లో కానీ రాణించే విధంగా పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీస్లో పెట్టాలని మీ అందరినీ తల్లిదండ్రులు కోరుకుంటూ ఈరోజు ఈ కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి ఈ కాకినాడ నగరంలో ఎంకరేజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. ప్రస్తుత కాలంలో చెస్ అనేది చాలా బాగా పాపులర్ అవుతుంది. అండ్ చెస్ టోర్నమెంట్స్కి కానీ చెస్ ప్లేయర్స్కి కానీ ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తామని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈ టోర్నమెంట్లో 5 ఏళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వయసు వరకు అందరూ ఆడడం జరిగింది. చాలా అంటే చాలా బాగా ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనట్టు విధంగా జరిగింది టోర్నమెంట్ కూడా. ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి మనకి ఈ ఎస్ఆర్ఎంటీ మాల్ వాళ్ళు కూడా వెన్యూ ప్రొవైడ్ చేయడం కానీ, ఈ స్పాన్సర్షిప్ ఇవ్వడం కానీ చాలా బాగా చేశారు. వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ కానీ, అట్ ద సేమ్ టైం మన రాయ్ చెస్ అకాడమీ యొక్క టీమ్ సపోర్ట్ కానీ అంతా కూడా చాలా బాగా జరిగింది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా అసలు ఎంత బాగా జరుగుతుంది, ఎక్కడ చూడని విధంగా జరిగింది ఈ టోర్నమెంట్ అనేది. అభినందనలతో అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పి ఫ్యూచర్ ఇలాంటి టోర్నమెంట్స్ మరి ఎన్నో జరగాలి అని, అండ్ దీనికి ఎంతోమంది ఇలా ఇంప్రూవ్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. రాయ్ చెస్ అకాడమీ చెస్ ప్లేయర్స్ అందరికీ కూడా హెల్ప్ చేయడానికి ఎప్పుడు ముందే ఉంటుంది. వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ, వాళ్ళ గేమ్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ, నేషనల్ టోర్నమెంట్స్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్కి వెళ్ళడానికి గతంలో ఎంతో మందికి రాయ్ చెస్ అకాడమీ హెల్ప్ చేసింది. ఇప్పుడు కూడా హెల్ప్ చేయడానికి ఎప్పుడు ముందే ఉంటుంది. నమస్కారం, నా పేరు వైష్ణవి. నేను రాయ్ చెస్ అకాడమీలో ఒక స్టూడెంట్ని. నా కోచెస్ రాజశేఖర్ రెడ్డి సార్ అండ్ లీలా కుమార్ సార్. నేను నా 3rd క్లాస్ నుంచి రాయ్ చెస్ అకాడమీలోనే ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ నాకు ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ అండ్ ఆల్సో నేను ఎస్టీఎఫ్ నేషనల్ బ్రాంజ్ మెడలిస్ట్ కూడా. అట్ ద సేమ్ టైం రీసెంట్గా జరిగిన కాకినాడ డిస్ట్రిక్ట్ చెస్ ఛాంపియన్షిప్ ఉమెన్స్లో కూడా ఛాంపియన్గా రావడం జరిగింది. అండ్ చిన్నప్పటి నుంచి కూడా నేను బెస్ట్ ట్రైనింగ్ని అందుకున్నాను. అండ్ జస్ట్ ఒక పేరెంట్ లాగే నన్ను ప్రతి చోట ట్రీట్ చేసి అండ్ సపోర్ట్ అందజేశారు. అండ్ ఇవాళ టోర్నమెంట్ ఎస్ఆర్ఎంటీ మాల్ కాకినాడలో జరిగింది. అండ్ నియర్లీ 90 పీపుల్ పార్టిసిపేట్ చేశారు. అండ్ ఎస్ఆర్ఎంటీ మాల్లోనే ప్రైజెస్ ఇచ్చారు. అండ్ ఎమ్మెల్యే గారు రావడం అండ్ అది చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికీ. అండ్ చాలా సపోర్టివ్గా అనిపించింది. బికాజ్ మేము చాలా మంచి హెల్ప్ వచ్చింది కొండబాబు గారి దగ్గర నుంచి. సో ఐ థ్యాంక్ ద పార్టిసిపెంట్స్ అండ్ ఆల్సో ద ఆర్గనైజర్స్. 4 బ్రాంచెస్ ఉన్నాయి. కాకినాడలో 2 బ్రాంచులు, అంతేకాకుండా హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. మేము ఒక బ్రాంచ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 4 బ్రాంచుల వరకు ఎదిగాం. అంతేకాకుండా మేము
ముగ్గురు స్టూడెంట్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు 300 మందికి టీచ్ చేస్తున్నాం. అంతేకాకుండా మేము ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇంత సక్సెస్ ఇచ్చింది కూడా మా కిడ్స్ నుంచే మాకు వచ్చింది. అండ్ మా రాజశేఖర్ రెడ్డి సార్ సపోర్ట్ అండ్ లీలా కుమార్ సార్ సపోర్ట్, అందరి సపోర్ట్తో మేము ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన SRMT మాల్ తరపు నుంచి కానీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్.